దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 2014 ముందు దేశంలో సుమారు 74 కార్యాచరణలో ఉన్న విమానాశ్రయాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 160కి పైగా పెరిగిందని తెలిపారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని, దీంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరపున ఘన స్వాగతం పలికారు. భారతదేశంలో విమానాశ్రయాల అభివృద్ధి 2014 ముందు 2014 తర్వాత పోల్చుకుంటే 12 సంవత్సరాల్లో భారతదేశంలో అనేక విమానాశ్రయాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వ విమానయాన శాఖ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో అనేక విమానాశ్రయాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ప్రపంచ పటంలో విశాఖపట్నానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, విశాఖపట్నం యొక్క అభివృద్ధి లేదా భారతదేశ రక్షణ రంగానికి ఉపయోగపడేటువంటి ఒక అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నటువంటి విశాఖపట్నంలో తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం కేంద్రంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు. 4500 కోట్లు పైబడి మొదటి దశలో 2300 ఎకరాల్లో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 60 లక్షల మంది మొదటి దశలో ప్రయాణికులు, రెండో దశలో 60 లక్షల మంది, 1,20 లక్షల మంది సంవత్సరానికి ప్రయాణించేటువంటి ఒక అంచనాతోటి ప్రారంభం కాబోతుంది. కాబట్టి సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరొక కలికితురాయిగా నిలవబోతున్నటువంటి యొక్క విమానాశ్రయము ప్రారంభిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు తెలుస్తుంది. అభివృద్ధి విషయంలో, అభివృద్ధి సహకారం విషయంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నిలిచింది. జై హింద్.